హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు రన్ ఇన్ ఆన్లైన్ టీవీ యూట్యూబ్ ఛానల్. నా పేరు శ్రీనివాస్. ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం ఒక జాబ్ నోటిఫికేషన్స్కి మీరు అప్లికేషన్ చేయాలంటే అంటే ఒక జాబ్ అప్లికేషన్ చేసే ముందు మీరు నేర్చుకోవాల్సిన ఒక 4 పాయింట్స్ ఉన్నాయి ఫ్రెండ్స్. ఈ 4 పాయింట్స్ని మీరు ఖచ్చితంగా ఫాలో అయితే కనుక మీరు ఆ జాబ్కి అప్లికేషన్ చేయాలా వద్దా అనేది నిర్ణయించుకుంటారు. సో ఆ 4 పాయింట్స్ ఏంటి అనేది ఈ వీడియోలో నేను క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. కాబట్టి వీడియో నచ్చితే ప్లీజ్ అది లైక్ అనే చేయండి, లేకపోతే కామెంట్ అయినా చేయండి. నచ్చిందా నచ్చలేదా, నచ్చినా నచ్చకున్నా, నచ్చితే ఓకే లైక్ చేయండి, లేకపోతే నచ్చకుంటే ఇది మీరు చేసిన వీడియో బాగాలేదని ఆ కామెంట్లో నాకు చెప్పేసి వెళ్ళిపోండి, ప్రాబ్లం లేదు. కానీ ఈ ఖచ్చితంగా ఈ 4 పాయింట్స్ మీరు జాబ్ అప్లికేషన్కి అప్లై చేసే ముందు మీరు నేర్చుకోవాలి. నేర్చుకోకపోతే మీరు వేస్టే, జాబ్ అప్లికేషన్ చేసి వేస్టే. ఎందుకో ఈ వీడియోలో నేను చెప్తాను, చూడండి ఫ్రెండ్స్. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఏ జాబ్ నోటిఫికేషన్స్కైనా మనం అప్లికేషన్ చేసే ముందు ఫస్ట్ మనం చూసుకోవాల్సింది, మనము ఆ జాబ్ అప్లికేషన్ చేయాలంటే దానికి ఎలిజిబిలిటీ ఉన్నామా లేదా, మీన్స్ క్వాలిఫికేషన్ ఏంటి అనేది ఫస్ట్ చూసుకోవాలి. ఓకేనా. సో సెకండ్ పాయింట్ వచ్చేసి దానికి మన ఏజ్ ఉందా లేదా, ఒకవేళ ఏజ్ రిలాక్సేషన్లో మనం అప్లికేబుల్ అవుతామా లేదా అనేది ఖచ్చితంగా చూసుకోవాలి. థర్డ్ పాయింట్ వచ్చేసి మెయిన్ మీరు ఈ రెండు ఉన్నా కూడా ఫస్ట్ సెకండ్ పాయింట్స్లో మీకు క్వాలిఫికేషన్ ఉన్న ఏజ్ ఉన్నా కూడా క్యాస్ట్ వైజ్గా మీకు ఎన్ని పోస్టులు ఉన్నాయి, ఇది చాలా ఇంపార్టెంట్. లేకపోతే నువ్వు అప్లై చేసే వేస్ట్. ఆ బ్రేకప్ క్యాస్ట్ వైజ్ మీకు ఎన్ని ఉన్నాయి అనేది ఆ బ్రేకప్ అనేది ఖచ్చితంగా చూసుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనం ఆర్ఆర్బీకి సంబంధించిన ఎన్టీపీసీకి జాబ్ నోటిఫికేషన్ మీరు చూస్తే కనుక క్యాస్ట్ వైజ్ ఎన్ని ఉన్నాయి, బీసీ వాళ్ళకి ఎన్ని ఉన్నాయి, అంటే ఓబీసీ వాళ్ళకి ఎన్ని ఉన్నాయి, ఎస్సీ వాళ్ళకి ఎన్ని ఉన్నాయి, ఎస్టీ వాళ్ళకి ఎన్ని ఉన్నాయి, ఓపెన్ కేటగిరీలో ఎన్ని ఉన్నాయి అనేది చాలా క్లియర్గా మెన్షన్ చేయడం అయితే జరిగింది. ఫర్ ఎగ్జాంపుల్ మన తెలంగాణ స్టేట్కు కనుక వచ్చేది ఉంటే మన డిఎస్సిలో బ్రేకప్ ఇచ్చాడు. ఓకేనా. ఫర్ ఎగ్జాంపుల్ తెలుగు సబ్జెక్ట్ తీసుకుంటే దానిలో జోన్ వైజ్గా డివైడ్ చేశారండి. ఆ జోన్ వైజ్గా డివైడ్ చేసుకుంటే కొందరికి బీసీ బి వాళ్ళకి లేనేలేదు, కొందరికి సంథింగ్, నేను ఈ క్యాస్ట్ వాళ్ళకే అనలేదు, ఆ క్యాస్ట్ వైజ్ కొందరు చూసుకొని కొందరు అప్లికేషన్ చేసుకోలేకపోయారు. ఒకవేళ చేసుకొని వేస్టే కదా. ఖచ్చితంగా థర్డ్ పాయింట్, మీరు క్యాస్ట్ వైజ్గా మీ క్యాస్ట్కు బ్రేకప్లో ఎన్ని ఉన్నాయి పోస్టులు, మీకు కావాల్సింది ఒకటే పోస్ట్. అవును, ఆ ఒక్క పోస్ట్ అయినా ఉండాలి కదా, లేకపోతే ఓపెన్లోనన్నా ఎన్ని ఉన్నాయో చూసుకోండి కనీసం. లేకపోతే నువ్వు జాబ్ ఎందుకు అప్లికేషన్ చేసి, అవునా కదా. మీకు కరెక్ట్ అనిపిస్తే ఖచ్చితంగా కామెంట్ చేయండి. నేను రేజ్ చేసే పాయింట్ ఖచ్చితంగా మీకు కామెంట్ నచ్చితే కనుక ఖచ్చితంగా లైక్ కామెంట్ చేయండి. ఇది చాలా 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 ఇంపార్టెంట్. అసలు జోన్ ఏంటంటే రెడ్ జోన్ ఏంది, గ్రీన్ జోన్ ఏంది, ఈ జోన్కి అప్లికేషన్ చేసుకోండి, మీరు సేఫ్. ఈ రెడ్ జోను అప్లికేషన్ చేసుకోకండి, ఇది వెరీ డేంజర్. నీ ఇష్టం అండి. గవర్నమెంట్ ఏదైతే ఒకసారి నోటిఫికేషన్ ఇస్తుందో అక్కడ జోన్లు అన్నిటికీ ఎలిజిబుల్. నువ్వు ఏ జోన్ కన్నా అప్లికేషన్ చేసుకో, నువ్వు ఎలిజిబుల్ అనే కదా చెప్పేది. ఇది రెడ్ జోన్ ఏంది, గ్రీన్ జోన్ ఏంది, మన ఏ జోన్కి వస్తామో ఫస్ట్ చూసుకోండి. 4th పాయింట్ ఇది, అవునా కదా. ఫస్ట్ దీనికి 90% 95% ప్రిఫరెన్స్ ఇస్తాం మనం లోకల్ జోన్కి. అదర్ జోన్కి అయితే 5% ప్రిఫరెన్స్ ఇస్తారు. మరి మీరు దేనికి అప్లికేషన్ చేసుకోవాలి అనేది నిర్ణయించుకోండి. 4th పాయింట్లో చాలా ఇంపార్టెంట్ ఇది. అది ఎంత పర్సెంటేజ్ మనకి ప్రిఫరెన్స్ ఇస్తాడు ఆ జోన్కి అనేది చూసుకోకపోతే మీరు అప్లికేషన్ చేసేందుకు, అవునా కదా. ఒకసారి ఆలోచించండి. ప్రతిదీ కూడా ఈ 4 స్టెప్పులు నేను చెప్పేది జాగ్రత్తగా మీరు ప్రతిదీ మెయిన్గా ఒక నోటిఫికేషన్ అలవాటు చేయడం నేర్చుకోండి ఫ్రెండ్స్. యూట్యూబ్లో చాలామంది నోటిఫికేషన్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తారు. అది తన వృత్తి అనుకోండి అది. కానీ నువ్వేం చేయాలి, అందరికంటే ముందు వాళ్ళు చెప్పేదానికంటే ముందు అఫీషియల్గా వచ్చినటువంటి నోటిఫికేషన్ ఏంది అది చదవడం నేర్చుకో. దానిలో 70 పేజీలు 80 పేజీలు 130 150 200 పేజీల వరకు కూడా ఉండొచ్చు. దానిలో ఇంపార్టెంట్ పాయింట్స్ చూసుకోండి. అవన్నీ చదువుకోమనే కదా అప్లికేషన్ చేసుకోమని అనేది గవర్నమెంట్ వాడు నోటిఫికేషన్ ఇచ్చేది అందుకే కదా. ఆ క్యాస్ట్ వైజ్గా బ్రేకప్ ఇచ్చేది అందుకే కదా. మరి ఎందుకు గుడ్డిగా పోయి అప్లికేషన్ చేస్తున్నారు? మీ క్యాస్ట్ వైజ్గా ఉందా లేదా, ఫస్ట్ క్వాలిఫికేషన్ ఉందా లేదా చూసుకోండి, ఏజ్ ఉందా లేదా చూసుకోండి. ఆ క్యాస్ట్ వైజ్ బ్రేకప్లో నేను అప్లికేషన్ చేస్తాను, నా క్యాస్ట్కి ఉందా లేదా చూసుకోండి. ఆ రెడ్ జోన్ ఏ జోన్లో ఫస్ట్ ఒకవేళ జోన్ వైజ్ ఇస్తే ఆ జోన్ వైజ్లో నేను వస్తానా రాదా, దానికి ఒకవేళ వస్తే ఏ జోన్కి అప్లికేషన్ చేసుకోవాలి అనేది చూడండి. వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి. ఇట్లాంటి ఇన్ఫర్మేషన్ వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మీరు చూసిన ఈ వీడియో కింద సబ్స్క్రైబ్ బటన్ ఉంది, మొట్టమొదటిసారిగా చూసినట్టయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో మీకు ఏమనిపించింది, నచ్చిందా నచ్చలేదా ఏదన్నా ఒకటి కామెంట్ చేయండి. నచ్చిందని చెప్పండి, లేకపోతే నచ్చలేదని చెప్పండి, ప్రాబ్లం లేదు. రైట్. వీడియో నచ్చితే మాత్రం షేర్ చేయండి. థ్యాంక్ యూ.